నాకైతే మాత్రం మూవీ మీద ఒపీనియన్ ఏంటి అంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఈ వీడియో కింద కన్ఫర్మ్గా అయితే కమెంట్ చేయండి. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. మనం రీసెంట్గా చార్ధామ్ యాత్ర అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాము. నెల్లూరుకు వచ్చానో లేదో కల్కి మూవీ అయితే ఈరోజు అయితే రిలీజ్ అయింది. అందువల్లే ప్రెజెంట్ టైము ఎర్లీ మార్నింగ్ 3:15 అయితే అవుతుంది. 3:15 అయితే అవ్వలేదు. మనం కల్కి మూవీ షో టైమింగ్ వచ్చేసి 3:15 AM, ప్రెజెంట్ వచ్చేసి 2:45 ఎంత అయితే అవుతుంది. ఒక 30 minutes టైం అయితే ఉంది మనకి మూవీ స్టార్ట్ అయ్యేదానికి. సో మనం ఏంటంటే ఫ్యాన్ షోకి అయితే వెళ్తా ఉన్నాం. అసలు మూవీ ఎలా ఉంటుందో ఏమో నాకైతే ఏం అర్థం కావట్లే. మూవీ అయితే మాత్రం పక్కాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కల్కి అవతారం లాస్ట్ అవతారం. సో దాని పాయింట్ ఆఫ్లో మూవీ మొత్తం ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నా. సో మొత్తం మన హిందూ మైథాలజీ ప్రకారంగా అంటే ఎలా ఉంటుందేమో నేనైతే లిటరల్లీ సో నాకైతే గూస్ బంప్స్ అయితే వస్తూ ఉన్నాయి మూవీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. యాక్చువల్గా నాకు నిద్ర కూడా అయితే రాలేదు. ఆ మూవీ వెళ్ళాలి అన్న పాయింట్ ఆఫ్లో నాకు నిద్ర కూడా రాలా. అసలు నిద్ర కూడా పట్టలేదు. ఎలానో మూవీకి వెళ్తున్నాం కదా, సో నాకు మూవీ ఎలా అనిపించింది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఒక మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. రివ్యూ అయితే కాదు, రివ్యూలు ఇచ్చే అంత పెద్ద మగోని కాదు. సో మనకేంటంటే మన తెలుగు ఇండస్ట్రీ మూవీ ఎలా ఉన్నా కానీ మనమైతే కన్ఫామ్గా సపోర్ట్ చేయాలా. అండ్ మెయిన్గా కల్కి మీద ఇంత హోప్స్ ఎందుకు వచ్చాయంటే ప్రభాస్ అన్న, డార్లింగ్ ప్రభాస్ అన్న వల్లే. ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి అయితే మాత్రం పండగ ఈ మూవీ. సో పక్కాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. మనం ఇక్కడే మాట్లాడుకుంటా ఉంటే ఆడ ఎట్లా ఉంటుంది బయట థియేటర్ ముందు మొత్తం అయితే నేనైతే మిస్ అయిపోతా. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లగెత్తుకుంటూ మనం నెల్లూరు S2 థియేటర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. MGB మాల్ దగ్గర అంత హడావిడి అయితే ఏం లేదు, కొంతమంది అయితే ఉన్నారు. సో మీకే కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ. ఇదిగోండి డైరెక్ట్గా ఇప్పుడు నేను S2కి అయితే వచ్చేసి బైక్ పార్కింగ్లో మన బైక్ పార్క్ చేసి ఇంకా మనం వచ్చేసి లోపలికైతే ఎంటర్ అవుతూ ఉన్నాము. ఇదిగోండి జనాభా అయితే గట్టిగా అయితే ఉన్నారు. సో యాక్చువల్గా ఏంటంటే S2 అంటేనే అసలుకి సూపర్. ఎందుకంటే నెల్లూరులో ఏదైనా నెంబర్ 1 థియేటర్ ఉందంటే అది S2 ఎప్పటి నుంచి అయితే ఉంది. ఎక్కడికి వచ్చావు తమ్ముడు? ఏ సినిమాకి? కల్కి పూర్తి పేరు చెప్పు. ఏడి 2898. ఎప్పుడెప్పుడు లోపలికి వదలుతారా నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నా. సో మనోడే వసీం బ్రో. సో మేమిద్దరం మూవీకి అయితే వచ్చాము. సో ఇద్దండి చాలామంది అయితే వచ్చున్నారు. గేట్లు ఓపెన్ చేయండి రా వెళ్ళిపోతాం ఒక్కొక్కరు దోసుకుంటా అనేటట్టయితే ఒక్కొక్కరు అయితే బిహేవ్ అయితే చేస్తూ ఉన్నారు. తీగుడుదా నిన్ను మావాడు క్యాప్ వేస్తేనే వీడియో తీయమంటున్నాడు, లేకపోతే తీయొద్దు అంటున్నాడు. ఇక స్టార్ట్ అయిపోయింది. ఆఫ్టర్ ఇంటర్వెల్కి తెలుసుద్ది అసలైన విషయం ఏంది అనేది. సో వాయిస్ చూస్తున్నారు కదా మీరే, ఒక్కొక్కరు ఫ్యాన్స్ భయంకరంగా రచ్చ అయితే చేస్తూ ఉన్నారు. మూవీ స్టార్ట్ కూడా కాల మన వాళ్ళు అయితే మాత్రం అప్పుడే ఇంకా అరుపులు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా మూవీ అయితే మాత్రం లిటరల్గా ఆ నాగ అశ్విన్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొని పోతాడు. ఇప్పుడు కలియుగమా లేదంటే ద్వాపర యుగమా, ఎట్లా నుంచి ఎక్కడికి తీసుకొని పోతాడు చూద్దాం, లెట్స్ సీ. సో మన వాళ్ళు యాడ్లకే భయంకరంగా తరస్తూ ఉన్నారు. ఫ్యాన్ షోకి వస్తే మాత్రం మూవీ అయితే చూడలేరు, అంతా అరుపులే. ఇప్పుడే బ్రేక్ అయ్యా, ఇంటర్వెల్ అయితే అయింది. సో సినిమా అయితే మాత్రం కొంచెం ఏం లేదు. కాన్సెప్ట్ వచ్చేసి మెయిన్ శ్రీ మహావిష్ణువు 10వ అవతారం అయితే ఉంది కదా, కల్కి అవతారం. సో ఆ కల్కి అవతారం ఎలా పుట్టేది అదే ఓవరాల్గా కాన్సెప్ట్ అదే. ఆ కల్కి అవతారాన్ని ఎలా కాపాడేది, ఆ అవతారం ఎలా పుట్టేది. సో ఓవరాల్గా థీమ్ అంతా ఇదే ఉంది. ఈ కాన్సెప్ట్ మీద అయితే మూవీ అయితే నడుస్తూ ఉంది. సో ప్రభాస్ కామెడీ అయితే మాత్రం చాలా బాగుంది. సో బ్రదర్ చూడండి లెఫ్ట్ సైడ్లో తొంగోని అయితే నిద్రపోతూ ఉన్నాడు. నీకు ఎట్లా అనిపించింది హీరో? చెప్పు హీరో, తప్పే ఉంది. సినిమా అంతా కంప్లీట్ అయిపోయిందో చెప్తావా? అయితే ప్రభాస్ని అయితే మాత్రం సూపర్గా చూపించారు అబ్బా. ప్రభాస్ లుక్స్ అయితే మాత్రం క్రేజీగా అయితే ఉన్నాయి. ఆయన హీరో లెక్కన పడుకొని నిద్రపోతున్నాడు. ఫుల్ తాగాడన్న పెద్దన్న. శుద్ధంగా చూడండి ఎట్లా నిద్రపోతూ ఉన్నాడు. సినిమాకి వచ్చాడు, శుద్ధంగా ఇంట్లో అన్నా పడుకోవచ్చు కదా. సినిమాకి వచ్చి ఇదే అవతారంలో పడుకున్నాడు హీరో. స్టోరీ పట్టంతా ఉండేది సెకండ్ హాఫ్ మీదే. సో లెట్స్ చూద్దాం సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ప్రెజెంట్ టైం 4:45 ఎంత అవుతుంది. ఈ టైంలో కూడా చూడండి మొత్తం మన వాళ్ళు స్నాక్స్ కార్డ్ అయితే నిలబడి ఉన్నారు. ఆ పాప్కార్న్లు ఎట్ట తింటారా నాయన ఎంత ఎర్లీ మార్నింగ్. సెకండ్ హాఫ్ ఉంటుందా? సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బాగుందా?
థియేటర్ కానించి ఇంటికైతే వచ్చేసాను గాయస్. నాకైతే మాత్రం మూవీ మీద ఒపీనియన్ ఏంటి అంటే, నాకైతే మాత్రం మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్ ఒక 1 అవర్ పక్కన పెడితే ఇంకా నెక్స్ట్ 2 అవర్స్ ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే 3 అవర్స్ అయితే ఉంటుంది పక్కాగా మూవీ. సో 180 మినిట్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ 60 మినిట్స్ పక్కన పెట్టండి, దాని తర్వాత 120 మినిట్స్, 2 అవర్స్ అయితే మాత్రం కిరాకైతే ఉంది మూవీ. సో ఇదేంటంటే జస్ట్ పార్ట్ 1, పార్ట్ 2 కమింగ్ సూన్. అది ఎప్పుడు వస్తుందో మనకైతే తెలియదు కానీ, సో మూవీ అయితే మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికన్నా ఒక సెల్యూట్ చెప్పాలి అనుకుంటే అది నాగ్ అశ్విన్ గారికి. ఏమన్నారా నాయన, అంటే ఒక 800 అంటే ఇప్పుడు ప్రెజెంట్ 2024 కదా. సో యాక్చువల్గా ఏ సంవత్సరం మూవీ అది కల్కి మూవీ తీసినట్టు క్రియేట్ చేశారు? 2898. అంటే దాదాపు ఇప్పుడున్న దానికంటే దాదాపు 870 సంవత్సరాల తర్వాత, అంటే మన ఫ్యూచర్ జనరేషన్. సో ఆ టైంలో ఎట్లా ఉంటుంది, పరిస్థితులు ఏంది, ఆ విధంగా మొత్తం ఒక థీమ్గా ఆలోచించి సో ప్రెజెంటేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. గ్రాఫిక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో మూవీలో కాశీ వారణాసి ఉంది కదా, కాశీ సిటీ ఒక్కటే ఉన్నట్టు చూపిస్తుంది. అదేంద్ర నాయన, నేను కాశీకి 2 to 3 టైమ్స్ వెళ్ళా. సో మన నాగశ్విన్ విజువలైజేషన్లో మూవీలో కాశీ అసలు డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే మాత్రం మూవీని పక్కాగా వెళ్ళి చూడండి. సో ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మూవీలో ఏంటంటే కామెడీ కూడా అయితే ఉంటుంది. బట్ కానీ ఫస్ట్ 1 అవర్ ఏంటంటే కొంచెం ల్యాగ్ అన్నట్టు అనిపిస్తుంది. బట్ కానీ అది పక్కన పెట్టేయండి. ఎండ్ ఆఫ్ ద డే అయితే మాత్రం చాలా బాగుంటుంది. ప్రభాస్ అయితే మాత్రం లుక్స్ కూడా చాలా బాగున్నాయి. సో ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే మాత్రం ఈ సినిమా అయితే మాత్రం పండగ. మెయిన్గా ఇంకో రోల్ అయితే ఉంది, అశ్వత్థామ. సో అమితాబ్ బచ్చన్ గారు ఆ రోల్ని అయితే ప్లే చేశారు మూవీలో. ఏమన్నా యాక్టింగ్ అని ఆయన అసలుకి తోపు అసలుకి. సో ఇంకా అదంతా పక్కన పెడితే, సో స్టోరీ కాన్సెప్ట్ ఏంటంటే స్టార్టింగ్ ఏంటంటే మనకి ద్వాపర యుగం చూపిస్తారు. అంటే మీరు మహాభారతం కురుక్షేత్ర యుద్ధం అయితే ఉంది కదా, సో ఆ యుద్ధం అయితే చూపిస్తారు. ద్వాపర యుగం ఎలా ఎండ్ అయింది, కలియుగం ఎలా స్టార్ట్ అయింది, ఓవరాల్గా మూవీ మొత్తం ఏంటంటే ఈ కాన్సెప్ట్లోనైతే ఉంటుంది. ద్వాపర యుగం, కలియుగం, ఈ డిఫరెన్స్ మీదే ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే, సో కలియుగంలో మన శ్రీ మహావిష్ణువు 10వ అవతారం, కల్కి అవతారం. సో ఎలా పుట్టుతారు ఆ కాన్సెప్ట్లోనే ఉంటుంది మూవీ. హీరోయిన్స్ అంటే మెయిన్గా వచ్చేసి మన ఎవరు పేరు మర్చిపోయా, దీపికా పదుకునే. సో అదేంటంటే మనకి శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం అవుతుంది కదా. సో ఆ కల్కి అవతారం కనేది ఆమె. కల్కి అవతారం ఎవరికి జన్మిస్తుంది అంటే దీపికా పదుకునే రోల్కే. సో ఆ విధంగా కాన్సెప్ట్ అయితే ఉంది. అంటే నాకు కొంచెం చెప్పేదానికి ఏదో ఉంది, మీరు మూవీ చూడండి, మీకైతే మంచిగా అయితే ఉంటుంది. మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ మెయిన్గా ఇంకో హీరోయిన్ దిశా పట్నాయక్, ఎవరో హిందీ యాక్టర్ ఉంది. అసలు ఆమె ఎందుకు వచ్చిందో ఎందుకు పోయిందో నాకైతే తెలీదు. సో కామెడీ పాయింట్ ఆఫ్ లో కూడా ఏంటంటే కొన్ని ఓవర్గా అయితే అనిపించింది. సో కొంతమంది కొంచెం ల్యాగ్ అనిపించింది. దీంట్లో చాలామంది అయితే ఉన్నారు. బ్రహ్మానందం గారు ఉంటారు, దాని తర్వాత మన రాజమౌళి గారు ఉంటారు మూవీలో. ఒక 1 minute 50 seconds కనిపిస్తారు. దాని తర్వాత మెయిన్గా ఈయన ఉన్నారు కదా, ఎవరు మన శివ డైరెక్టర్, ఎవరయ్యా ఆయన రామ్ గోపాల్ వర్మ కూడా ఒక రోల్ అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత మెయిన్గా ఈ మూవీలో మనకి 3 to 4 minutes ఉంటుంది జస్ట్ అర్జునుడి రోలు. సో అది ప్లే చేసింది ఎవరంటే విజయ్ దేవరకొండ. చాలా అంటే చాలా బాగుంది. లుక్స్ అయితే మాత్రం క్రేజీగా అయితే అనిపించింది నాకు విజయ్ దేవరకొండ లుక్స్ కూడా. అండ్ మెయిన్గా ప్రభాస్ అన్న రోల్ ఏం తెలుసు కదా, భైరవ రోల్ అయితే ఉంటుంది. బట్ కానీ ఎండ్ ఆఫ్ ద డే భైరవ రోల్ కాదు, భైరవ జస్ట్ పేరు. బట్ కానీ ఆయన క్యారెక్టర్ ఏంటంటే మూవీలో కర్ణుడి క్యారెక్టర్. సో మన ప్రభాస్ అన్నది ఏంటంటే కర్ణుడి క్యారెక్టర్. ఇంకా చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. నేను ఒక్కొక్క క్యారెక్టర్ చెప్పాలనుకుంటే దాదాపు 30-40 నిమిషాలు అయితే పట్టద్ది. అసలుకి నాగ్ అశ్విన్ ఆయన విజువలేషన్లో ఒక కాంప్లెక్స్ని క్రియేట్ చేశారు. అంటే లైక్ ఎట్లా అంటే ఒక యూనివర్స్, అంటే ఒక 800 సంవత్సరాలు 900 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది ఆ టైప్లో క్రియేట్ చేశాడు. హాలీవుడ్ మూవీకి ఎటువంటి తీసిపోయే మూవీ అయితే కాదు, పక్కాగా దానికంటే ఒక స్టెప్ ఎగస్ట్రానే ఉంటుంది. అసలుకి ఇందిరా నాయన, అసలుకి వెపన్స్ కానీ, అసలుకి థీమ్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ అసలుకి సూపర్ అంటే సూపర్. అండ్ మెయిన్గా విలన్ అయితే చెప్పలేదు కదా, హీరోలో ఎన్ని చెప్పాను. విలన్ ఎవరు అంటే ఈ మూవీలో కమల్ హాసన్ గారు. ఆయన రోల్ ఏంటంటే సుప్రీం లీడర్, అంటే సుప్రీం లీడర్ కదా, సారీ, ఏదో సుప్రీం అన్నట్టు, అంటే విలన్ క్యారెక్టర్ టైపు. ఆయనకి ఏంటంటే ఏదైతే కల్కి అవతారం అయితే శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం అవుతుంది కదా, ఆ అవతారాన్ని పుట్టనీయకుండా చేసేదానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. సో అది ఓవరాల్ కాన్సెప్టు. ఆ కల్కి అవతారాన్ని కాపాడేది అశ్వత్థామ. మీకు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఏంటంటే నువ్వు ఇంకా చనిపోవు, నువ్వేందంటే నువ్వు చేసిన పాపాలన్నీ నువ్వు అనుభవిస్తూ ఉంటావు,
ఎండ్ ఆఫ్ ద డే కలియుగంలో ఏంటంటే నువ్వే నన్ను కాపాడుతావు, నేను కలికి అవతారంగా పుట్టినట్టు అని ఏంటంటే అప్పుడు శాపం అయితే పెడతారు కదా. సో ఇప్పుడు ఈ మూవీలో మొత్తం కూడా ఏంటంటే సో అశ్వత్థామ ఏంటంటే దీపికా పదుకొనేని కాపాడుతూ ఉంటారు. అసలుకి మెయిన్గా అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రభాస్ వచ్చేసి భైరవ క్యారెక్టర్ కదా, ఆయన ఏంటంటే కాంప్లెక్స్లోకి ఇన్ అవ్వాలా, ఎవరైతే సుప్రీం అందు కదా అంటే విలన్ వాళ్ళ కాంప్లెక్స్ అయితే ఉంటుంది వాళ్ళ యూనివర్స్, దాంట్లోకి ఏంటంటే ఎంటర్ అవ్వాలి. దానికోసం ఏంటంటే ఈ దీపికా పదుకొనేని పట్టుకోవాలని కూడా ప్రయత్నిస్తాడు. అప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరికి మంచి ఫైటింగ్ అయితే జరుగుతుంది, ఎవరికి, ప్రభాస్కి. అండ్ అలానే అశ్వత్థామ అంటే ఎవరు, అమితాబ్ బచ్చన్కి. వాళ్ళిద్దరు ఫైటింగ్ అయితే మాత్రం క్రేజీగా అయితే ఉంటుంది. అశ్వత్థామ దగ్గర ఒక కర్ర అయితే ఉంటుంది. ఆ కర్ర ఏంటంటే భైరవ చేతిలోకి వెళ్తే అప్పుడు ప్రభాస్కి తెలిసి వస్తుంది ఏంది, ఓహో నేను కర్ణుడి అని. సో ఆ ఎలిమెంట్స్ కూడా అయితే చాలా మూవీలు అయితే ఉంటాయి, కొన్ని ట్విస్ట్ ఎలిమెంట్స్ బాగానే ఉంటాయి. సో మీరు వీడియో చూడండి, నేనేంటంటే మూవీ మొత్తం మీకైతే చెప్పలేను కదా. సో నాకైతే మాత్రం ఓవరాల్గా మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ప్రతి ఒక్కరికి మీరు థియేటర్స్కి వెళ్ళి అయితే మూవీ అయితే చూడండి, ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అందులో నాగశ్విన్ గారు తెలుగు వాళ్ళు, సో మనం కన్ఫామ్గా సపోర్ట్ చేయాలి. ఇంత ఇనిషియేటివ్ తీసుకొని మన పురాణాలు, మన పాస్ట్ హిస్టరీ మొత్తం తీసుకొని వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి కూడా అర్థమయ్యేటట్టు మూవీ తీస్తున్నాడు కాబట్టి సో మనం కన్ఫామ్గా సపోర్ట్ చేయాలి. ఇదేంటంటే కొంతమందికి ఎక్కకపోవచ్చు, బట్ కానీ నిదానంగా ఎక్కద్ది. ఎందుకంటే ఒక మైండ్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఒకడు బాగాలేదంటే ఒకడు బాగాలేదని అంటాం, ఒకడు బాగుందంటే బాగుందని అంటాం. అట్లా కాకుండా మీరు మూవీ చూడండి, మీకు కన్ఫామ్గా అయితే మూవీ అయితే నచ్చుతుంది. ఈ మూవీలో ఇంకోటి ఏంటంటే మెయిన్గా శంబలా నగరం అయితే ఉంటుంది. సో అది కూడా శంబలా నగరాన్ని చూపించడం కూడా చాలా మంచిగా అయితే చూపించారు. బేసిక్గా ఈ శంబలా నగరం ఏంటంటే కలియుగంలో ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఈ శంబలా నగరంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే ఒకరికి చెడు జరగాలని అసలు కోరుకోరు, ప్యూర్ మనసు అంటారు కదా, వాళ్ళే ఆ ప్రదేశంలో ఉంటారు. అట్లాంటి శంబలా నగరం కూడా అయితే అంటే ఎటువంటి చెడు ఆలోచనలు వాళ్ళ మైండ్లో రావు ఆ ప్లేస్లో ఉండే వాళ్ళకి. సో ఆ విధంగా ఒక నగరం కూడా అయితే క్రియేట్ చేశారు. సో అది గాయ్స్, సో వీడియో అయితే మాత్రం పక్కాగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా అయితే పక్కాగా షేర్ చేయండి. అండ్ మెయిన్గా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఈ వీడియో కింద కన్ఫామ్గా అయితే కమెంట్ చేయండి. అండ్ పక్కాగా థియేటర్కి వెళ్ళి మూవీని అయితే చూడండి. సో ఏదన్నా నేను రివ్యూ అటు ఇటుగా అని చెప్పుకొని ఉంటే సో క్షమించండి. సో మనకేంటంటే ఇది రివ్యూ కాన్సెప్ట్ కాదు కాబట్టి నాకు ఈ మూవీ మీకు తెలియాలి కాబట్టి నేను వ్లాగ్ చేయడం అయితే జరిగింది. సో అది గైస్, ఇంతటితో వీడియో అయితే ఏం చేస్తున్నా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కనిపిస్తా. బాయ్ బాయ్.